నేనెవరో చెప్పండి. చెప్పకపోతే దూకేస్తా 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 దూకేస్తా. చెప్పండి నేనెవరిని. లిటిల్ హార్ట్స్ మూవీ రివ్యూ. సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే నాకైతే బాగుంది. అబ్బా సాయిరామ్. అబ్బా సాయిరామ్, మంచి రిలీఫ్ ఇచ్చింది మూవీ. మౌలి బ్రో తన డెబ్యూ మూవీకే మంచి రిలీఫ్ ఇచ్చాడు. ఆ కళాఖండ మూవీ నుంచి మంచి యూత్ఫుల్ కామెడీతో బోర్ కొట్టకుండా టైం పాస్ అయిపోయింది మూవీ మొత్తం. ఫస్ట్ హాఫ్లో లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యి కొంత స్లో అయ్యి బోర్ కొట్టిన ఫీలింగ్ వచ్చింది. బట్ మళ్ళీ ఈ క్యారెక్టర్ వల్ల ఊపు పుంజుకుంది మూవీ. అక్కడక్కడ యూత్ఫుల్ కామెడీ అయితే క్రేజీ ఉంది. కొన్ని చోట్ల అయితే ఫుల్ ఫన్ జనరేట్ అయ్యి చాలా నవ్వు తెప్పించింది. ఒక సింపుల్ అయినా తీసుకున్నారు, బట్ డెవలప్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు, భలే చేశారు. ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళైతే అస్సలు బోర్ కొట్టకుండా మంచి క్యారీ చేశారు మూవీని. మెయిన్ గా అయితే మధు చాలా బాగా క్యారీ చేశాడు బోర్ కొట్టకుండా. సినిమా పడిపోతుంది అనే టైంలో వచ్చి లేపుతాడు అతను. అలా చాలా సార్లు లేపాడు అతని కామెడీ టైమింగ్ తో. మంచి రైటింగ్ ఉంది, క్యారెక్టర్ డెవలప్మెంట్ ఉంది, ఎగ్జిక్యూషన్ కూడా బానే ఉంది. ప్లాట్ లైన్ ఏంటంటే అప్పుడే ఇంటర్ అయ్యి ఎంసెట్ రాస్తున్న కొంతమంది ఫ్రెండ్స్ ఒక కోచింగ్ సెంటర్ కి లాంగ్ టైం వెళ్తారు. అక్కడ ఒక అమ్మాయి పరిచయం అవుద్ది. తర్వాత ఏమైంది అనేది మూవీ ప్లాట్. సినిమా లవ్ స్టోరీయే కానీ మంచి యూత్ఫుల్ కామెడీతో, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ తో అసలు ఏ మాత్రం బోర్ కొట్టకుండా, అసలు ఏ మాత్రం ఓవర్ యాక్షన్ చేయకుండా చాలా ఈజీగా తెగొట్టారు. ఫస్ట్ హాఫ్ కొంత స్లో అయిందనే ఫీలింగ్ వచ్చింది. సెకండ్ హాఫ్ కంప్లీట్ రెచ్చిపోయింది కామెడీ వైజ్. అఖిల్ మధు అయితే రెచ్చిపోయారు కామెడీ వైజ్. ఆ ట్యూషన్ దగ్గర సీన్సెస్, లవ్ సీన్సెస్ అన్ని కూడా బాగానే ఉన్నాయి బోర్ కొట్టకుండా. ఇందులో హైలైట్ ఏంటంటే యూత్ఫుల్ కామెడీ. అంటే ఆ ఏజ్ లో కామెడీ ఎలా ఉంటుంది, ఆ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది, ఫ్రెండ్స్ మధ్య కన్వర్జేషన్స్, కామెడీ ఇదంతా బాగుంది మూవీలో. ఎక్కడ కూడా బోరే కొట్టలేదు. మెయిన్ గా ఏంటంటే తగ్ అంటాం కదా, ఇతను అసలైన తగ్ లైఫర్. అంటే అమ్మాయి షేక్ హ్యాండ్ ఇస్తే ఇవ్వకపోవడం, ఫ్రెండ్ చేస్తే చేతి అనడం, ఏం కొడుకుల్ని కన్నాడు అన్నప్పుడు కూడా మామూలుగా నవ్వు రాలేదు. ఒక విధంగా ఇలాంటి భలే అనిపిస్తాయి. ఒక అమ్మాయి షేక్ హ్యాండ్ ఇస్తే అది ఏ సినిమాలో అయినా ఎవడైనా షేక్ హ్యాండ్ ఇస్తాడు, కానీ అక్కడ ఇవ్వకపోతేనే కిక్కు. ఇది మేల్ సాటిస్ఫాక్షన్ ఏదైనా అనుకోండి మీరు. ఇలాంటి మూవీలో 2-3 ఉన్నాయి, కానీ అవి భలే ఫన్నీగా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ ఉన్నట్టు సెకండ్ హాఫ్ ఉంటే చాలా అనుకున్నా, కానీ సెకండ్ హాఫ్ ఇంకా ఎక్కువ ఉంది కామెడీ. ప్రతి సీన్ లో కూడా ఏదో ఒక డైలాగ్ ఇసి ఫన్ జనరేట్ చేస్తూనే ఉంటారు. అది ఎలా అయినా ఉండొచ్చు, కానీ నవ్వొచ్చింది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మౌలి ఆ ముగ్గురు ఫ్రెండ్స్ కూడా బాగానే చేశారు. శివాని కొన్ని చోట్ల ఆర్టిఫిషియల్ గా అనిపించినా ఓవరాల్ గా బాగానే చేసింది. రాజీవ్ కనకల్ గారు అండ్ రిమైనింగ్ అందరూ కూడా బాగానే చేశారు. బీజం సాంగ్స్ అయితే ఫ్లోలో పర్లేదు. మొత్తానికి నాకైతే లిటిల్ హార్ట్స్ లిటిల్ బిట్ కామెడీ ఉంటే చాలా అనుకుంటే తప్పు. పర్లేదు, బాగానే నింపారు సరుకు. డెఫినెట్ గా చూడండి, బాగానే ఉంది మూవీ. ఫ్యామిలీ వాచబులే ఎక్సెప్ట్ కొన్ని యూత్ఫుల్ డైలాగ్స్. సో మరి ఇది లిటిల్ హార్ట్స్ మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు గనుక మా రివ్యూ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని. ఓకే, మీకు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.